హానోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు ఎలా ఉన్నాడండి ఆయన? ఒక విశ్వాసి ఎలా బ్రతుకుతాడంటే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడండి. రెండో పాయింట్ ఏంటంటే, ఒక విశ్వాసికి ఉండే లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పిస్తాడు. రెండవది ఏంటంటే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడండి. ఎలా బ్రతుకుతాడండి? ఇష్టడుగా. హానోకు చనిపోక మునిపే విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. ఆ విశ్వాసం దేవుని దృష్టికి ఏమైందండి? జాగ్రత్తగా వినాలి. ఆ విశ్వాసం దేవుని దృష్టికి ఏమైందండి? ఇష్టం, లైక్, చాలా ఇష్టపడ్డాడు అనమాట అండి. హానోకు మరణించక మునిపే విశ్వాసాన్ని బట్టి ఇష్టడుగా బ్రతికాడు. ఈ రోజున ఏ ప్రవర్తన బట్టి, లేకపోతే మనకున్న ఏ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతున్నాం? ఏ విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతున్నాం? మనం చనిపోకుండానే ఈ కుమారుడు, ఈ కుమార్తె తనకున్న విశ్వాసాన్ని బట్టి నాకు నచ్చాడు అనే సాక్ష్యాన్ని ఏ విధంగా పొందుకోగలుగుతున్నాం? మనకున్న ప్రార్థన జీవితాన్ని బట్ట? అంటే నేను నాకు తెలియగలుగుతున్నాను, మీలో ఏ విశ్వాసం ఉంది, ఏ బలమైన విశ్వాసం దేవుణ్ణి మెప్పిస్తుంది, దేవుడు నిన్ను ఇష్టపడేటట్లుగా చేసే లక్షణం, ఒక గుణం, ఒక అలవాటు చెప్పండి. హానోకేమో దేవునితో నడిచాడండి. 360 సంవత్సరాలు తన జీవితం అయితే 65 సంవత్సరాలే తన బిడ్డలతో, తన భార్యతో గడిపాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాను అనే మాట కనబడుతుంది. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కుటుంబంతో ఎంతకాలం నడిచాడు? 65 సంవత్సరాలు మాత్రమే నడిచాడండి. 65 సంవత్సరాలు మాత్రమే కుటుంబంలో ఆ పిల్ల పాపలతో ఉన్నాడండి. 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం బాప్తిసం తీసుకున్నాం, లేకపోతే ఇప్పుడు బ్రతుకుతున్నాం, ప్రజెంట్ ఏ గుణాన్ని బట్టి, ఏ లక్షణాన్ని బట్టి దేవుడు మెచ్చుకోగలుగుతాడు? నన్ను బట్టి దేవుడు ఏ గుణాన్ని బట్టి మెచ్చుకోగలుగుతాడో ప్రశ్న వేసుకోండి. నేను బాగా పాటలు పాడుతున్నానండి, ఆ పాటలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అని ఏమైనా ఉందండి? ఎవరికి వాళ్ళు పరీక్ష చేస్తాను అంటే నేను ఏమి ఎక్కువ చెప్పలేను, ఎక్కువ ఉదాహరణ చెప్పలేను. పోనీ లేదు, ప్రతి ఆదివారం నేను ప్రార్థన మానకుండా దేవుని సన్నిధిలో సమయానికి నేను అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆ పరిస్థితిని బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అని ఏమైనా చెప్పగలుగుతామండి? ఎవరికి వారు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇదిగో దేవుని మందిరంలో ప్రతి శుక్రవారం దేవుడు స్తుతింపబడుతున్నాడు. ఆ స్తుతుల పాటలో నేను ఉంటున్నాను, ఆ వాక్యంలో నేను ఉంటున్నాను. ఏ శుక్రవారం నేను మానడం లేదు. ఒళ్ళు నొప్పులు వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పి వచ్చినా, బద్ధకం వచ్చినా, నిద్ర వచ్చినా, నేను ప్రతిదీ దేవుని నిమిత్తం నేను త్యాగం చేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను. లేదా ఆదివారం నాడు సమయానికే నేను దేవుని మందిరంలో ఉంటాను. దేవుడు రాకమునిపే, సేవకుడు రాకమునిపే నేను దేవుని మందిరంలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను నా కుటుంబం కొరకు. ఆ స్థితిని చూసి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అని ఎవరైనా చెప్పగలుగుతామండి? నా బిడ్డల్ని నేను దేవుని మందిరానికి నడిపిస్తున్నాను, నా భర్త, నా భార్య, మా కుటుంబం అంతా దేవుణ్ణి మహింపరుస్తున్నాం. కుటుంబ ప్రార్థన మానం, అబద్ధాలు మానేశాం, గొడవలు మానేశాం, మేము పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్థితిని బట్టి దేవుడు మా కుటుంబాన్ని, మమ్మల్ని మెచ్చుకుంటాడు, ఇష్టపడతాడు అని ఎవరైనా చెప్పగలుగుతామండి? అంటే ఒక విశ్వాసి దేవుణ్ణి మెచ్చేటట్లుగా బ్రతకాలన్నమాట అండి. దేవుడు మెచ్చుకునేటట్లుగా బ్రతకాలి. ఒక